వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామర గ్రామంలో పూర్తిగా ఒక చెయ్యి లేని మహిళ ఒద్దుల లావణ్య తన యొక్క బాధను 10 సంవత్సరాల నుండి పెన్షన్ రావడం లేదని NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో మాట్లాడారు. నాకు పూర్తిగా నా చెయ్యి లేకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు 2 అమ్మాయిలు, పని చేయడానికి ఎలాంటి ఆధారం లేదు, బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పింది. MROకు NSTV రిపోర్టర్ ఫోన్ చేసి అడుగగా గ్రామంలో ఉండడం లేదని సమాచారం ఇచ్చారు. ఇచ్చిన సమాచారం ప్రకారం నేను వెంటనే స్వయంగా గ్రామానికి వెళ్లి తెలుసుకున్నాను. గ్రామంలో 5 సంవత్సరాల నుండి ఉంటుందని, నాకు గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ దామర గ్రామంలోనే ఉంటుందని తెలియజేశారు. ఇద్దరు పాపలన్నా మీకు? ఇద్దరు పాపలు. ఏం పేరు? భవానీ సిటీ. ఇద్దరు పాపలన్నా మీకు? ఇద్దరు పాపలు. ఏం పేరు? భవానీ సిటీ. ఈమైతే 7 సంవత్సరాల నుంచి అయితే ఇన్నే ఉంటుంది. 6-7 సంవత్సరాల నుంచి ఇది ఆధార్ కార్డు కొరకే ఇక్కడ పడేస్తుంది సార్. ఎక్కడ తిరిగినా అయితే లేదని ఇక్కడ ఉంటాను పాప. మేము ఆధార్ కార్డు కోసం గత 7 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతుంది ఊరికి తిరుగుతుంది. ఎన్నడం వల్ల చేసుకోవాలంటే ఎన్ని ఖర్చు పెట్టుకున్నా ఇట్లా అయితే లేదు, మీ ఆశీర్వాద సంతకం అయితే అయితే అంటారని చల్లాడతారు. 3 నెలల పిల్లలకి ఆధార్ కార్డు కుడుతుంది. ఇప్పుడు వచ్చింది మా ఇక్కడ. ఇప్పుడు పింఛన్ బంద్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుందా దాదాపు పింఛన్ బంద్ అయ్యి? 10 సంవత్సరాల కంచి బంద్ అయింది. ఉంటారా? మీ పేరు? రాదమ్మ, కొమ్మిడి రాదమ్మ. వీళ్ళు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే ఉంటుంది. ఓకే. ఏ గణేష్? అర్లపల్లి గణేష్. ఏం చేస్తారు మీరు ఇక్కడ? నేను గ్రామ పంచాయతీ సిబ్బంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరే ఉన్నారా? వద్దల లావణ్య తెలుసా మీకు? తెలుసు. వికలాంగురాలు. వికలాంగులు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ మీకు తెలిసి? మ్యారేజ్ చేసుకుని ఇక్కడే ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి ఉంటుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇక్కడనే ఉంటుందా? ఓకే. మీ పేరు? నా పేరు లావణ్య. గట్టిగా మాట్లాడు. లావణ్య. మీ పేరు లావణ్య. మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పింఛన్ రావడం లేదు? 10 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదు. ఆధార్ కార్డు లేదని పింఛన్ కొట్టుడు పోయింది. నేను తిరుగుతూనే ఉన్నా ఆధార్ కార్డు గురించి తిరుగుతుంటే అటువో ఇటువో అంటారు సార్లు అందరూ. 2-3 సార్లు అప్లికేషన్ పెట్టినా అది రిజిస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు? చాలా సార్లు వచ్చిన, 2-3 సార్లు వచ్చిన. పంచాయతీ కానీ ఇక్కడ MR ఆఫీస్ అంటే చాలా సార్లు వచ్చిన సారు. అటు కాదు ఇటు కాదు అని తిప్పుతురు సార్ నన్ను. ఇప్పుడు మీకైతే గత 10 సంవత్సరాల నుంచి అయితే పింఛన్ రావడం లేదు? వస్తలేదు సార్ నాది. మీరు ఇప్పుడు ఇక్కడనే దామేరలో ఉంటున్నారా? దామేరలోనే ఉంటున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ. అంటే మా అత్తగారుగా ఏం లేదు, ఏం లేక ఆధారం మీకు అక్కడ వస్తుంది. అక్కడ ఆధార్ కార్డు ఏది లేదు, లేకనే అక్కడ బతుకుదేరు లేకనే ఈడికి వచ్చి మా అమ్మ వాళ్ళు కొంచెం ఆసరా అవుతారని బతుకుదేరు కోసానికి మా ఫ్యామిలీతో వచ్చిన నేను. మీ పేరు? నా ఒద్దుల లావణ్య. మా అమ్మ వాళ్ళది, మా అత్తగారు కొంచెం లావణ్య. ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఎక్కడ లేదు ఆధార్ కార్డు. గత 4-5 సంవత్సరాల నుంచి అధికారులతో తిరుగుతున్నారా? తిరుగుతున్నాం. 6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. మీ సేవలో కానీ ఎక్కడైనా అప్లై చేశారా? అప్లికేషన్ చేసినాం సార్. 2 టైమ్స్ 3 టైమ్స్ చేసినాం. మా అన్నయ్య చేసిండు, నేను చేసిన అప్లికేషన్. అందరు చేశారా? చేసినారా సార్? రిసిప్ట్ అన్ని ఉన్నాయి కదా? రిసిప్ట్ ఉన్నాయి సార్. చూపించండి. నా పేరు గురం శ్రీనివాస్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, గ్రామం విలేజ్ దామెర. ఇక్కడ మా పక్కనే ఒద్దుల లావణ్య గత 7 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంటున్నామే. ఈమెకు గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తలేదు. హ్యాండిక్యాప్ ఆమె. గత 10 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తలేదు. ఆమె ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఆమెకు ఆధార్ కార్డు కూడా లేదు ఇంతవరకు.
ఆధార్ కార్డు కావాలని ఆమె గతంలో 2 సార్లు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకున్నది. ఈ అధికారులు నిర్లక్ష్యం చేసేట్ల ఆమెకు ఇంతవరకు ఆధార్ ఇష్యూ కాలేదు. ఈ అధికారులు సరిగా పట్టించుకోకపోవడం, దుర్లక్ష్యం చేయడం వల్ల దామెర విలేజ్ గ్రామం దామెర కార్యదర్శి కూడా ఆమెకు నివాస పత్రం ఇచ్చినారు. అయినా ఎంఆర్ఓ గారు ఇది నడవది, మాకు సంబంధం లేదని చెప్పి ఆమెకు నానా ఇబ్బందులు పెడతారు. ఆమెకు ఈ అధికారులు మొత్తం కలిసి అంటే జూనియర్ అసిస్టెంట్ కానీ ఈ గతంలో 2 సార్లు అప్లికేషన్ పెడితే అప్లికేషన్ డాక్యుమెంట్స్ కూడా పొడగొట్టిలు, ఇవి మా దగ్గర లేవా అని చెప్తారు. ఆమెకు హ్యాండిక్యాప్ అని చూడకుండా కూడా చాలా ఇబ్బంది పెడతారు. ఆమెకు మెంటల్లీ హరాస్మెంట్ చేస్తున్నారు. ఆమెకు ఎటు తిరిగి ఆమెకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను ఆధార్ కార్డు ఇప్పించేటట్టు చూడగలని నా యొక్క మనవి. అధికారులు కూడా స్పందించాలని నా యొక్క మనవి. అట్లనే NSTV గారికి ఈ న్యూస్ కవర్ చేసినందుకు నా తరఫున కృతజ్ఞతలు. లక్ష్మి లావణ్య తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి ఈయనే ఉంటుంది. ఎప్పుడన్నా ఎంక్వైరీ కానీ మీకు మీ ఇంటికి వీళ్ళు వచ్చేదా? మన ఆధార్ కార్డు సంబంధించింది కానీ పంచాయతీ కార్యదర్శి కానీ వాళ్ళని వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేసేదా? ఇక్కడ వాళ్ళు ఉంటారు, ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారని వాళ్ళని అధికారులు వచ్చేదా ఇక్కడికి? మీరు ఉన్నప్పుడు కూడా రాలేదా? ఇప్పుడు ఓట్ల అప్పుడు కూడా వస్తారు కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరు ఉంటున్నారు అని అడుగుతారు కదా, అట్లా కూడా మనం అడగడం లేదా? సరే, ఏమైతే లావణ్య అయితే గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇదే ఊర్లో వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఓకే, ఉండడైతే ఇన్నే ఉంటారు కదా గత 6-7 సంవత్సరాల నుంచి అయితే. ఓకే, మీ పేరు? వద్దుల రజిత. మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం. ఈ లావణ్య మీకు తెలుసా? తెలుసు, మా బావ బిడ్డనే. ఇక్కడనే ఉంటది ఆమె కూడా 6-7 సంవత్సరాల వరకు. 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు. మీ ఇల్లు ఇక్కడ దగ్గరనేనా? పక్కనే ఉంటది మా ఇల్లు కూడా. ఓకే, పాపనా మీ బిడ్డనా? మా బిడ్డ లావణ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఆధార్ కార్డు గురించి తిరుగుతున్నారు? ఆధార్ కార్డు లేదు సారు. ముఖ్యం మొదటి కాంచి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేకుంటే ఎట్లా? ఆధార్ కార్డు లేదు అని ఎప్పుడన్నా అధికారులు వచ్చారా మీ దగ్గరికి? ఎవ్వరు రాలే. 6-7 ఏళ్ళ బట్టి తిరుగుతా అంటే ఎవరి దగ్గర పోయినా అయితలేదు. ఏ అధికారి అయినా మీ దగ్గర రాలేదు? పంచాయతీ కార్యదర్శి కానీ ఎవ్వరు రాలే, ఎవ్వరు వస్తలేరు. మరి రెక్కలేని పిల్ల 30 రూపాయల పింఛన్ కాంచి వచ్చింది. 30 రూపాయల పింఛన్ కాంచి వచ్చింది. నేను వికలాంగుల సర్టిఫికేట్ కూడా తెచ్చిన. వడ్ల సుధాకర్ ఇచ్చిండు పైసలు. వడ్ల సుధాకర్ ఇస్తా అన్ని గుంజుకున్నాక తర్వాత మాకు పిల్ల కలవలేదు. కలవక ఇప్పుడు 6-7 ఏళ్ళ బట్టి ఇక్కడ పడేడుతుంది. మరి ఎట్లా బిడ్డ అంటే ఎక్కడికి పోయినా మమ్మల్ని ఇక్కడివో అక్కడివో గడువో గిటువో అంటాను కానీ అసలు ఇస్తలేరు. ఎంఆర్ఓ ఆఫీస్ కు ఎప్పుడైనా వెళ్ళారా? గ్రామ పంచాయతీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ? ఎంఆర్ఓ ఆఫీస్ మాకు ఆధార్ కార్డులు కావాలని మా బిడ్డను మా కొడుకు పోతే కావు అని చెప్పేసిండట. వాళ్ళు మేము చెయ్యమంటున్నారు. అధికారులు కూడా చేయాలంటారు. మీరు గ్రామ పంచాయతీ కలిసిన పంచాయతీ కార్యదర్శి కానీ కార్యదర్శి సంతకం పెట్టించిండు. సంతకం తెప్పమని అంటే సంతకం తెస్తే ఈ సంతకం కాదని పక్కకు వాడేసిండు. ఎవరు? ఏమారావు ఎంఆర్ఓనా? తహసీల్దార్ గారు. సరే, మళ్ళీ వెళ్ళారా తహసీల్దార్ దగ్గరికి? ఇప్పుడు దాదాపుగా తహసీల్దార్ దగ్గరికి ఎన్నిసార్లు పోయారు మీరు? 2-3 అట్లా పోయినాం. పోయినా ఇక ఆస్టగా చూకున్నాం. ఇక మనకు అడిగినప్పుడు అలా ఏమంటున్నాడు? వెళ్ళినప్పుడు అలా కాదు అని అంటాడు. కాదు సంతకం పెట్టా అంటాడు. అయితే సంతకం పెట్టామని అంటే ఇక మాకు ఈమెకైతే గత 10 సంవత్సరాల నుంచి అయితే ఆధార్ కార్డు లేదు, పింఛన్ రావడం లేదు. ఈమె పూర్తిగా వికలాంగులు. వికలాంగులే. ఓకే అమ్మ.